హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో చాలా మంత్స్ తర్వాత అయితే వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అందరూ బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిపిఆర్ స్ట్రాటజీ గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో క్లియర్ అండ్ కట్గా మీకు చాలా యూజ్ఫుల్ అయ్యే స్ట్రాటజీ అనమాట ఇది. సో ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు కొంచెం క్లియర్ అండ్ కట్గా వినండి. ఓకే, విని తర్వాత మీరు 100% మీరు లైవ్లో టెస్ట్ అయితే చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ మనకి ఒక స్ట్రాటజీ వచ్చేసి 1 మంత్ యూజ్ చేసి ఆ 1 మంత్లో ట్రేడింగ్ సెక్షన్స్ ఎన్ని ఉంటాయి? 20, 22, 21. సో ఈ ట్రేడింగ్ సెక్షన్స్లో మనకి ఎన్ని రోజులు మనకి స్ట్రాటజీ వర్క్ అవుతుంది, ఎన్ని రోజులు మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఎన్ని రోజులు టార్గెట్ హిట్ అవుతుంది అనేసి మీరు చూసుకోండి. సో దెన్ మీరు ఏ స్ట్రాటజీ అయినా అప్పుడు యూజ్ చేయండి. ఓకే, సో మీకు పేషెన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎవ్రీ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. ఈరోజు ఈ స్ట్రాటజీ, రేపు ఆ స్ట్రాటజీ అనే విధంగా కాకుండా సో మీకు నచ్చింది, ఒకవేళ మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో సో ఆ స్ట్రాటజీ మాత్రం మీరు పర్ఫామ్ అయితే చేయండి. ఓకే, సో ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ ఫ్రెండ్స్. సో నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీడియో కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో సిపిఆర్ స్ట్రాటజీ ఏ విధంగా యూజ్ చేస్తాం, అసలు సిపిఆర్ అంటే ఏంటి అనేది ప్రతిదీ తెలుసుకుందాం. సో సిపిఆర్ మనకు వచ్చేసరికి ఎస్టర్డే ప్రివ్యూస్ మనకు ఉంటాయి కదా, హై లో క్లోజ్ బై 3తో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి పివట్ పాయింట్ అయితే వస్తుంది అనమాట. సో అంతేకాకుండా బీసీ అంటే బేస్ సెంటర్ అంటే బాటమ్ సిపిఆర్ అనమాట. సో హై ప్లస్ లో బై 2తో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి వస్తుంది. సో వీటన్నిటిని మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట బిగినర్స్కి. సో దానికోసం అయితే మనకి ఇండికేటర్ అయితే ఉందన్నమాట, సిపిఆర్ స్ట్రాటజీ ఇండికేటర్ అనేది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో సో ఎవ్రీ స్టాక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఏ విధంగా అయినా మనకి ప్రతి స్టాక్లో ప్రతి ఇండెక్స్లో కూడా మనకి స్ట్రాటజీ అయితే వర్క్ అవుతుంది. బట్ నేను ఎక్కువగా యూజ్ చేసేది అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో మీరు కూడా ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్గా నిఫ్టీలో ఇవ్వదు లెవెల్స్, అండ్ బ్యాంక్ నిఫ్టీలో పర్ఫెక్ట్గా ఇస్తుంది లెవెల్స్ అనేటివి. సో బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఇవ్వకపోతే కంపల్సరీ మనకి నిఫ్టీలో అయితే పర్ఫెక్ట్ లెవెల్ అయితే ఇస్తుంది అనమాట సిపిఆర్ అనేది. మీరు గమనించాలి, డైలీ అయితే వాచ్ చేయండి సిపిఆర్తో. సో చాలా మనీ అయితే లాభాలు అయితే పొందొచ్చు అనమాట. ఈవెన్ ఆప్షన్ ట్రేడింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో మనకి అప్ సైడ్ ఉంటుందా మూమెంటం లేదా డౌన్ సైడ్ ఉంటుందా అనేసి ఈ సిపిఆర్ స్ట్రాటజీ వల్ల అయితే మనం తెలుసుకోవచ్చు. ఈవెన్ దీంతో పాటు మీకు కొన్ని ఎక్స్ట్రా టిప్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో క్లియర్గా వాచ్ చేయండి ఎండ్ వరకు. ఓకే ఫ్రెండ్స్, సో నేను ట్రేడింగ్ వ్యూ అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. అండ్ ఈవెన్ మనకి ఈ సిపిఆర్ వచ్చేసరికి మనకి జెరోదాలో కూడా ఉంటుంది అనమాట. చార్ట్ అయితే ఓపెన్ చేసినట్లయితే ట్రేడింగ్ వ్యూ చార్ట్ కాకుండా జెరోదాలో చార్ట్ వ్యూ ఆప్షన్ ఉంటుంది కదా. సో ఆ చార్ట్ ఓపెన్ చేసినట్లయితే అందులో సిపిఆర్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎనీవే అయితే మనం ఈ ట్రేడింగ్ వెబ్సైట్లో మనం చూసుకుంటే ఇండికేటర్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో నేను యారో మార్కెట్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఇండికేటర్స్లోకి రండి. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సిపిఆర్ అని అయితే టైప్ చేయండి. సిపిఆర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ చాలా రకాల సిపిఆర్ ఇండికేటర్స్ అయితే మనకు వస్తాయి. సో ఇందులో మనకి సెంట్రల్ పివోట్ రేంజ్ అని మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, మనోజ్ బిల్లా 8 అని కనిపిస్తుంది, 213 అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో సింపుల్గా దీన్ని అయితే యాడ్ చేసేసుకోండి. సో ఈ సిపిఆర్ స్ట్రాటజీ ఏంటి అంటే దీనికి బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ రోజే కాకుండా టుమారో ట్రెండ్ కూడా మనకు చెప్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ స్ట్రాటజీ వల్ల ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ రోజుదే కాకుండా టుమారో అంటే ఇప్పుడు మనకి మార్కెట్ అవర్స్ అయితే అయిపోయింది అనమాట. 3:22 అయితే అయిపోయింది. మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. క్లోజ్ అయిపోతుంది వితిన్ సమ్ మినిట్స్ తర్వాత. ఓకే, సో మనకి ఈరోజు సిపిఆర్ మనకి ఈ విధంగా ఓపెన్ అయింది అండ్ టుమారో సిపిఆర్ కూడా ఇది చూపిస్తుంది అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి బెనిఫిట్ అయితే చెప్పొచ్చు. సో ఈ సిపిఆర్ మనం ఎలా ఉపయోగించాలి, సో దీనివల్ల లాభాలు ఏంటనేది ప్రతిదీ తెలుసుకుందాం. సో క్లియర్ అండ్ కట్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో శ్రద్ధగా అయితే వినండి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఆర్ అనేది యాడ్ చేసేసాం కదా ఫ్రెండ్స్. మీరు 5 మినిట్స్లో పెట్టినా 3 మినిట్స్లో పెట్టినా మనకి అవే లెవెల్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే గుర్తుపెట్టుకోండి. మార్కెట్ అనేది ఎస్టర్డే మనకి
క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఎస్టర్డే లెవెల్స్ అనేటివి ఈ రోజు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్గా యూజ్ అయ్యేది అనమాట. ఇక్కడ చూడండి, ఇది మనకి సెంట్రల్ ఉంది కదా, సెంట్రల్ బ్లూ లైన్ ఉంది కదా, ఆ బ్లూ లైన్ వచ్చేసరికి మనకి పీవోట్ అనమాట. ఓకే, సెంట్రల్ పీవోట్. ఇది టాప్ సిపిఆర్ అండ్ ఇది బాటమ్ సిపిఆర్. ఓకే, మనకి ప్రైస్ ఎప్పుడైతే వీటి మూడిటి పైన ఓపెన్ అయ్యి క్లోజింగ్ ఇస్తుందో ప్రైస్ అనేది, అప్పుడు మనం బుల్లిష్ ట్రెండ్గా అయితే మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ అంతేకాకుండా మనకి ఈ 3 బ్లూ లైన్స్ క్రింద అంటే టాప్ సిపిఆర్ అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ పీవోట్, నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ సిపిఆర్ క్రిందన మనకి మార్కెట్ అయితే ఓపెన్ అయ్యి, సో ఎనీ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఓపెన్ అయ్యి క్లోజింగ్ ఇస్తే కనుక ఆ క్యాండిల్ అనేది 1 మినిట్ అయినా, సో 3 మినిట్స్ అయినా, 5 మినిట్స్ అయినా, సో మీకు ఈ విధంగా క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇస్తే కనుక మీరు ఈజీగా అయితే డౌన్ సైడ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఓకే, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే, సో పైన ఎస్టర్డే ప్రీవియస్ లెవెల్స్ ఉంటాయి కదా, అంటే ఎక్కువ సార్లు ఎక్కడ రెసిస్టెన్సీ తీసుకుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, వాటిని బట్టి మనకి ఈరోజు ఫామ్ అవుతాయి అనమాట ఈ విధంగా లెవెల్స్. అండ్ ఇది R1, R2, R3 ఈ విధంగా అయితే మనకి యూజ్ అయితే, సో ఇక్కడ చూసుకుంటే S1, S2, S3 ఈ విధంగా అయితే మనకి యూజ్ అవుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే ఈజీగా మనకి డౌన్ సైడ్ చూపిస్తుంది. డౌన్ సైడ్ చూపించిన తర్వాత మ్యాక్సిమం మనకి టాప్ సిపిఆర్ టచ్ చేసి కిందకి రావాలి, లేదంటే సెంట్రల్ పీవోట్ టచ్ చేసి అయినా మార్కెట్ అనేది కిందకి రావాలి లో లెవెల్ దగ్గరికి. సో ఎప్పుడైతే మనం బై ఎప్పుడు చేయాలి ఫ్రెండ్స్? ఓకే, సిఈ ఆప్షన్ అనేది ఎప్పుడు బై చేయాలి అంటే, మార్కెట్ అనేది ఇక్కడ ఈ మధ్యనే ఓపెన్ అయింది అనుకోండి, ఈ 3 లెవెల్ మధ్యన ఓపెన్ అయిందంటే వెయిట్ చేయండి. వెయిట్ అంటే మనకి అంటిల్ ఈ లెవెల్ దగ్గరికైనా రావాలి, లేదు అంటే ఇది క్రాస్ చేసి పైకైనా వెళ్ళాలి. ఓకే, మనం బై సిగ్నల్ తీసుకునేటప్పుడు. అండ్ మనకి సెల్ సిగ్నల్ ఎప్పుడు అంటే మార్కెట్ ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ నుంచి తీసుకున్నా మీరు ఇక్కడే ఎంట్రీ అయినా ఇది స్టాప్ లాస్ ఉంటుంది, ఇక్కడే ఎంట్రీ అయినా ఇది స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ లైన్ స్టాప్ లాస్ ఉంటుంది. మీరు ఈజీగా టార్గెట్ అనేది ఇక్కడ వరకు అచీవ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రీవియస్ లో లెవెల్ ఉంది కదా, సో ఈ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్ టచ్ చేసి పైకి వెళ్తుంది మార్కెట్ అనేది సిపిఆర్ ఇండికేటర్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోగలరు. ఓకే, ఇక్కడ మీకు ఏ విధంగా తెలుస్తుంది అంటే మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ గ్రీన్ క్యాండిల్తో. ఓకే, దీనికి మీరు వాల్యూమ్ ఇండికేటర్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్ 1 మినిట్లో పెట్టాను నేను చార్ట్ అనేది. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే 9:15కి ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ వాల్యూమ్ చూస్తే కూడా మనకి గ్రీన్ కలర్లోనే ఉంది, అంటే అప్ సైడ్ మూమెంటం ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో అప్ సైడ్ మూమెంటం అంటే మనం ఏం చేయాలి, ఈవెన్ ఇక్కడ ప్రైస్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు వెయిట్ చేయాలి, లేదు అంటే మనకి ఇక్కడ టాప్ సిపిఆర్ ఉంది కదా, సో ఆ టాప్ సిపిఆర్ దానిపైన ఓపెన్ అయ్యి ఒక క్యాండిల్ అనేది క్లోజ్ ఇస్తే అప్పుడు మనం ఒక ప్రైస్ యాక్షన్ ద్వారా మనం ఎంట్రీ తీసుకోవడానికి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తీసుకోవాలి. సో మనం ఇక్కడ తీసుకున్న ఇక్కడ ఇది స్టాప్ లాస్ పెడతాం కాబట్టి, లేదు అంటే ఇక్కడ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ పెడతాం, ఈజీగా 1:1 అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ దగ్గర మార్కెట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ టైంలో ఈ ప్లేస్లో అంటే ఇక్కడ మనకి ఓపెన్ అయింది 52,368, అంటే నియర్ 52,400 దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు జీరోదా అకౌంట్లో మీకు సెన్సిబుల్ ఉంటుంది కదా, సెన్సిబుల్లో మనకి చార్ట్లో అయితే మనకి లైవ్లో మనకి పర్ఫామ్ చేస్తుంది అనమాట. మీరు 1 మినిట్లో పెట్టుకోండి సెన్సిబుల్ ఓపెన్ చేసేసి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సో ఫ్రెండ్స్ సెన్సిబుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసిన తర్వాత మీరు జీరోదా అకౌంట్తో అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాచ్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా, వాచ్ లిస్ట్ పై మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే నేను యాడ్ చేయడం జరిగింది అనమాట. సో వీటిని ఇక్కడ చార్ట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ చార్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇండికేటర్స్ అన్ని తీసేసుకోండి, లేదా మీకు నచ్చిన ఇండికేటర్ అయితే యాడ్ చేసుకొని విత్ ఓపెన్ ఇంట్రెస్ట్తో ఈజీగా మీరు ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మార్కెట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్ అనేది, ఇక్కడ మార్కెట్ అనేది సో 9:15 ఇక్కడైతే ఓపెన్ అయింది. సో సింపుల్గా మనకి 52,400 దగ్గర మనకి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు చిన్న రెసిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సో కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మనకి 450 దగ్గర మనకి అగైన్ రెసిస్టెన్స్ తీసుకొని ఈజీగా మనకి
ఈ లెవెల్ వరకు వచ్చింది. ఏ లెవెల్ మనకి మార్కెట్ అనేది 52,171 వరకు అయితే రావడం జరిగింది. అంటే 52,200 లెవెల్ వరకు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏముందని చెక్ చేసుకోండి మీరు ఎంట్రీస్ తీసుకునేటప్పుడు. ఓకే, ఫస్ట్ మార్నింగ్ ట్రేడ్స్ అనేటివి చాలా ఈజీగా దొరుకుతాయి అండ్ స్టాప్ లాస్ కూడా అంతే హిట్ అవుతుంది అనమాట. ఎంత అయితే మనకు ప్రాఫిట్ వస్తుందో మనకి కంపల్సరీ అయితే స్టాప్ లాస్ అయితే యాడ్ చేయాలి. స్టాప్ లాస్ యాడ్ చేయకపోతే చాలా పెద్ద పెద్ద స్టాప్ లాస్లు అయితే హిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో సింపుల్గా మీరు ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇక్కడైతే ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది టర్న్ అయింది డౌన్ సైడ్, ఈ లెవెల్ వరకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోండి అండ్ ఈ లెవెల్ అనేది క్రాస్ చేసి కింద క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వలేదు. ఓకే, మీరు చెక్ చేసుకున్నట్లయితే. సో ప్రీవియస్ లో లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం జరిగింది. ఎక్కడి వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. సో సింపుల్గా టార్గెట్ 1 రీచ్ అయింది. సో తర్వాత మనకి ఫ్లోలో మార్కెట్ అనేది పడిపోవచ్చు. సో టార్గెట్ 1 రీచ్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు హాఫ్ క్వాంటిటీ అనేది బుక్ చేసుకోండి. హాఫ్ క్వాంటిటీ అనేది మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అంటిల్ మనకి టార్గెట్ 3 హిట్ అయ్యేంత వరకు. సో ఈ విధంగా అయితే ఈ సిపిఆర్ అనేది చాలా ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ అగైన్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత ఇక్కడ మనకి 52,482 వరకు అయితే మార్కెట్ వెళ్ళింది. ఇక్కడ నుంచే రివర్స్ అయింది. ఎందుకంటే ఆ టైంలో మనకి 52,500 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సీ లెవెల్ అనమాట. సో సింపుల్గా మనకి చాలాసేపు ఇక్కడే హాల్ట్ అయింది మార్కెట్ అనేది. హాల్ట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్ మూమెంటం అనేది డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. విత్ ఇన్ సెకండ్స్లో ఒక 300 పాయింట్స్ అయితే డౌన్ అవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ మనకి అగైన్ మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది ఈ లెవెల్ దగ్గర నుంచే. సో ఒక క్యాండిల్ కూడా దీని క్రిందని కూడా క్లోజ్ ఇవ్వకుండా ఇక్కడ నుంచే అగైన్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది క్రాస్ చేసిందో సో సింపుల్గా ఇక్కడ కాసేపు అయితే మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే టచ్ చేయడం జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే స్ట్రాంగ్గా మనకి లెవెల్ అనేది బ్రేక్ అయితే ఇచ్చింది. సిపిఆర్ లెవెల్ అనేది టాప్ సిపిఆర్ అనేది బ్రేక్ అయితే ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ R1 వరకు వెళ్ళింది మార్కెట్ అనేది. 52,654 వరకు అయితే మార్కెట్ వెళ్ళింది. అక్కడి నుంచి ఒక రెసిస్టెన్సీ ఫేస్ చేసి సింపుల్గా మార్కెట్ అనేది పడడం జరిగింది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, సో ప్రీవియస్ రెసిస్టెన్స్ అయితే మనం అది తీసుకుందనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ 52,600లో సో కాల్ వచ్చేసరికి 15 lakh ఉంది అండ్ పుట్ సెల్ చేసిన వాళ్ళు 9.6 lakh అయితే ఉన్నారనమాట. సో సింపుల్గా చూసుకున్నా సరే కాలే హెవీగా ఉండడం వల్ల మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయితే స్లో అండ్ స్టడీగా కిందకి పడడం జరిగింది. సో ఈ విధంగా ఈ సిపిఆర్తో ఈజీగా మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ విధంగా చూసుకుంటూ మీరు ట్రేడ్ చేసినట్లయితే సో స్మాల్ రిస్క్తో మీరు డిప్లో మీరు బై చేయొచ్చు. అండ్ మనకి రెసిస్టెన్సీ లెవెల్కి వచ్చినప్పుడు మనకి చూపిస్తుంది ఈ లెవెల్ అనేది పర్ఫెక్ట్గా. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా లెవెల్స్ అనేది ఇక్కడ హోల్డ్ చేసింది చూసారు కదా. సపోర్ట్ ఏ విధంగా తీసుకుంది అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసిందని మీరు చెక్ చేసుకోవచ్చు. అగైన్ ఈ సిపిఆర్ పైన మనకి మార్కెట్ అనేది క్లోజింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. సో సిపిఆర్ పైనే క్లోజింగ్ ఇవ్వడం జరుగుతుందంటే టుమారో మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఓఐలో మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ ఓఐ వచ్చేసరికి మనకి చూసుకోండి ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓఐ చేంజింగ్ వచ్చేసరికి పుట్ ఎక్కువ సెల్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ టోటల్ ఓఐ వచ్చేసరికి 4.6 lakh అయితే మనకు కనిపిస్తుంది. పుట్ కొంచెం ఎక్కువ ఉండడం జరిగింది అనమాట. పుట్స్ ఎక్కువ సెల్ చేసిన వాళ్ళు అండ్ కాల్ సెల్ చేసిన వాళ్ళు 395.1 lakh అయితే ఉండడం జరిగింది. సో మార్కెట్ అనేది టుమారో కూడా సో బుల్లిష్గానే ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజ్ కూడా క్రియేట్ చేసింది అనమాట. సో నెక్స్ట్ సిపిఆర్ అనేది మనకి ఈరోజు వచ్చిన సిపిఆర్ మధ్యలోనే ఉంది. అంతేకాకుండా కొంచెం నేరో సిపిఆర్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. మీరు చెక్ చేసుకున్నట్లయితే కొంచెం ఈరోజు అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిపిఆర్ లెవెల్ అనేది 137 ఉంది. అయినా సరే మనకి మంచి మూమెంటం అయితే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కిందకి పడింది అండ్ అంతేకాకుండా డిప్లో బై చేసిన వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. అగైన్ రెసిస్టెన్సీని ఫేస్ చేసి కూడా లెవెల్ అనేది మంచిగా మూమెంటం అయితే డౌన్ రావడం జరిగింది. అగైన్ ఇక్కడ చూసుకుంటే టుమారో మనకి లెవెల్స్ అనేటివి సిపిఆర్ లెవెల్స్ అనేటివి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 36 పాయింట్స్ ఉన్నాయి. ఈవెన్ ఇది నేరో సిపిఆర్ అండ్ ఇది వైడ్ సిపిఆర్. సో
మనకి నేరో సిపిఆర్ వచ్చినప్పుడు మార్కెట్ సైడ్ వేస్ అన్నా బిహేవ్ చేస్తుంది, లేదా ట్రెండింగ్ అన్నా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రెండింగ్ అయిందంటే ఇక్కడ లెవెల్స్ అనేవి చాలా దూరంలో ఉన్నాయి, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి R1 దాకా చూసుకున్నట్లయితే 300 పాయింట్స్ అయితే ఉందన్నమాట. అండ్ కిందకి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది సో సపోర్ట్ తీసుకుంటే 230 పాయింట్స్ ఉంది. సో చూద్దాం ఫ్రెండ్స్, టుమారో కొంచెం నేరో సిపిఆర్ అయితే రావడం జరిగింది. మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంటుందా లేకపోతే మంచిగా ట్రెండింగ్ అవుతుందా ఏంటి అనేది చూడొచ్చు రేపైతే. సో ఈ విధంగా అయితే మనం ఈ సిపిఆర్ని ఈ విధంగా అయితే యూజ్ చేయాలన్నమాట. వన్స్ మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు సిపిఆర్ దాటి క్రాస్ చేసి కిందకి వచ్చి సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈజీగా బై అయితే చేయొచ్చు. ఎప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అని అనిపించినప్పుడు మాత్రమే ఓకే ఇక్కడ బై చేసినట్లయితే ఒక మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్సీ ఫేస్ చేస్తూ ఈ బ్లూ లైన్ అంటే టాప్ సిపిఆర్ అనేది క్రాస్ అవ్వకుండా ఈ మధ్యన ఇక్కడిక్కడే రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు ట్రేడ్ తీసుకున్నా సరే ఇక్కడ ఈ లెవెల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అది ఒక టిప్ అనమాట. ఓకే, ఓఐ చెక్ చేసుకోండి. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోవాలి అండ్ ఓఐ చేంజింగ్ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏ విధంగా ఈ లెవెల్స్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో కూడా మీరు గమనించుకొని మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తే ఆ స్ట్రాటజీకి సిపిఆర్ యాడ్ చేసి ఒక మంచి ప్రాఫిట్ఫుల్ ట్రేడర్ అయితే మీరు అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అగైన్ మళ్ళీ అర్థమయ్యేటట్టు ఒక మంచి వీడియో అయితే చేస్తాను. సో సిపిఆర్ వల్ల మనకి హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంటలో చెప్తే అయిపోయేది కాదు, ఎందుకంటే నేను డైలీ వాచ్ చేస్తున్నాను కాబట్టి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈవెన్ మనకి ఇక్కడ ఏం జరిగింది ఫ్రెండ్స్, డౌన్ సైడ్ మూమెంటమే రావాలి, కాకపోతే మనకి ఫస్ట్ క్యాండిల్ చెప్పింది మనకి బుల్లిష్గా ఉండడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఏం జరిగింది ఫ్రెండ్స్, మార్కెట్ అనేది కింద టాప్ సిపిఆర్ బాటమ్ సిపిఆర్ దగ్గర మనకు ఓపెన్ అయింది. మార్కెట్ ఏమైంది, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ మధ్యలోకి వెళ్ళింది. అండ్ ఇక్కడ మనకి సపోర్ట్ అయితే తీసుకొని మళ్ళీ టాప్ సిపిఆర్ దగ్గరికి వెళ్ళింది. సో ఈ విధంగా అయితే మార్కెట్ అనేది ట్రాప్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట. అందుకోసం ఏంటి అంటే ఒక్కొక్కసారి సిపిఆర్ కూడా ట్రాప్ చేస్తుంది. సో సిపిఆర్ మీదే డిపెండ్ అవ్వకుండా మీకు ఉంటుంది కదా, మీరు డైలీ యూజ్ చేసే స్ట్రాటజీని దీంట్లో యూజ్ చేయండి. ఈవెన్ మూవింగ్ యావరేజెస్ కానీ, వీవ్యాప్ కానీ, ఆర్ఎస్ఐ కానీ. అండ్ ఆర్ఎస్ఐ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐని ఈఎంఏ స్ట్రాటజీ కూడా మీకు తీసుకొస్తాను త్వరలో. ఓకే, అది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, 1 minute స్ట్రాటజీ కూడా. సో స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఈ సిపిఆర్ స్ట్రాటజీ కానీ చిన్న స్కాల్పింగ్ స్ట్రాటజీస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఏ స్ట్రాటజీ అయినా సరే మీరు కంపల్సరీగా బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. బ్యాక్ టెస్టే కాదు, ఫస్ట్ లైవ్లో ప్రాక్టీస్ అయితే చేయండి. సో తర్వాత మీరు డబ్బులు పెట్టి అయితే మీరు రిస్క్ అయితే తీసుకోండి. ఓకే, ఎందుకంటే మీ డబ్బులు పోతే మీకే ఫ్రెండ్స్ అదైనా. ఓకే, అది ఎంత బాధ ఉంటుందో అది నాకైతే తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏ స్ట్రాటజీ అయినా సరే ఫస్ట్ మీరు పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతే మీకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్గా నేను చేయగలను, ఈ స్ట్రాటజీ నాకు వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు సో చిన్నగా స్టాప్ లాస్ అనేది పెట్టేయండి. సో నేను ఏంటి అంటే స్టార్టింగ్ మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ బై చేసేసి కూర్చునేదాన్ని. ఈవెన్ స్టాప్ లాస్లే ఎక్కువ హిట్ చేసేవి. సో ఇక్కడ మనకి దగ్గరగా ఉన్నప్పుడు సిపిఆర్ దగ్గరికి మనకి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉన్నప్పుడు లెవెల్స్ ఉన్నప్పుడు నేను వెయిట్ చేస్తాను అనమాట. సో ఈ లెవెల్ దగ్గరికైనా రావాలి, లేకపోతే ఇది బ్రేక్ చేసి ఈ లెవెల్ దగ్గరికైనా రావాలి. ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు R1 దగ్గరికి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉందా, లేకపోతే అక్కడ ఓఐ ఎక్కడ కాల్ ఎక్కువ సెల్ చేసిన వాళ్ళు ఉన్నారా, పుట్ ఎక్కువ సెల్ చేసిన వాళ్ళు ఉన్నారా అని అయితే చెక్ చేసుకుని అప్పుడు నేను అక్కడ ప్రైజ్ యాక్షన్ ద్వారా లేదా ఏదైనా ఇండికేటర్ వీవ్యాప్ కానీ ఆర్ఎస్ఐ ద్వారా కానీ యాడ్ చేసుకొని అప్పుడు ట్రేడ్ అయితే కన్ఫర్మ్ చేసుకొని ఒక 3-4 కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాతే నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను. సో ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ చూసుకుంటే కనుక 494 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో దగ్గర 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేయండి. చాలా మంచి స్ట్రాటజీస్ అయితే మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అయితే చాలా చేశాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే వాచ్ చేయొచ్చు. మీరు అక్కడ ఉన్న స్ట్రాటజీస్ కూడా చాలా ఉన్నాయి, వాటిని కూడా మోడిఫై చేసి మళ్ళీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ లవింగ్.